ఈ దినము దేవుని బిడ్డలారా, యోవేలు అంటే యెహోవాయే తోడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అంటే యెహోవాయే దేవుడు. ఈయన సుమారు ఈ యొక్క గ్రంథాన్ని క్రీస్తు పూర్వము 835 సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రాశాడు ప్రవక్త. ఏమని రాశాడు? యెహోవా రాబోతున్నాడు, యెహోవా దినం రాబోతుంది, యుగాంతం రాబోతుంది, నాశనం రాబోతుంది, భయంకరమైనటువంటి ప్రమాదం రాబోతుంది. దేవుడు మధ్యాకాశంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయి. యుగాంతం, యెహోవా దేవుడు రాబోతున్నాడు, యెహోవా దినం అని కొన్ని విషయాలు ఎన్నో రాశాడు. చాలా మంచి విషయాలు, జాగ్రత్తగా వినండి. ఈ రాసినటువంటి విషయాలు, ఆ విషయంలో వాడినటువంటి ఆ పదం ఏంటంటే, ఇప్పుడైనను మీరు మారు మనసు పొంది నా యొద్దకు రండి, తిరిగి రండి. ఇప్పుడైనా ఎందుకు ఈ మాట అంటున్నాడు ప్రవక్త? ప్రభువు దినం రాబోతా ఉంది, అది భయంకరమైనటువంటి దినము, ఎంతో నాశనకరమైనటువంటి దినము, యుగాంతం. ప్రస్తుతము యూట్యూబ్లో చూస్తుంటే యుగాంతం వచ్చేస్తున్నారు. ఎందుకంటే అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం, యుద్ధం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి యుగాంతం వస్తుంది. ఇక్కడ యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇది యెహోవా దినము, యెహోవా రాబోతున్నాడు, నాశనకరమైన భయంకరమైనటువంటి యుగాంతం రాబోతుంది, జాగ్రత్త. కాబట్టి మీరు ఏం చేయాలా? ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని యొద్దకు రండి, రండి, మారు మనసు పొందండి అని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, అక్కడ 15వ వచనం చెప్పాడు, మంచి బాకా ఊదుతున్నాడు. బాకా అంటే బోర. చూడండి, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. బాకా అంటే బ్యాండ్ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారు లేదు మీరు? బ్యాండ్ మీద ఉంటుంది, ముందు 2 పెద్ద బోర్లు ఉంటాయి, పెద్ద బోర్లు. అంత మైమయ్య అని ఒక్కొక్కసారి ఊరుతూ ఉంటాడు, మాట ఊరితే చచ్చిపోతాడు. ఎందుకంటే అంత పెద్ద బోర్ రోగాలు కదా, అందుకని మైమయ్యను ఒక్కొక్కసారి అని ఊదేసి ఊరుకుంటాడు. మళ్ళీ కొంతసేపు ఉండి మళ్ళీ సందర్భ సహితంగా ఆ బోరని బాకాను ఉపయోగిస్తాడు. ఈయన ఇశ్రాయేలు ప్రజల మధ్య నిలవబడి ఏమన్నాడంటే బాకా ఊదినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మార్గం పొంది నా ఎంతకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు, రండి రండి అని పిలుస్తాడు. ఎందుకు అంటే 1:4 చెప్తాడు. ఎందుకు అంటే గొంగళ పురుగులు విడిచిన దాని మిడతలు తినేసి ఉన్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేస్తున్నది, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసాయి. ఏం లేదు, ఇంకా మన దగ్గర విశ్వాసం లేదు, మన దగ్గర నమ్మకం లేదు, మన దగ్గర నిరీక్షణ లేదు, మన దగ్గర యథార్థత లేదు, మన దగ్గర పవిత్రత లేదు, దేవుని మీద ఆధారపడే స్థితి మనకు లేదు. ఒకదాని సాతాను కనుక అనేకమైన పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు మన మీద ప్రవేశపెడితే ఏం జరుగుతుందంట? ఇక్కడ గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసాయి. 5వ వచనానికి వచ్చేసరికి మత్తులారా మేలుకొని కన్నీటి ప్రార్థన చెయ్యండి, ఇప్పుడైనా దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి, దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆయనకి ఇష్టలై మీరు బ్రతకండి అని చెప్పి. చూడండి, పసర పురుగు ఉంది, పసర చెట్టు ఉంది, అది ఆకులు,
ఆకులు ఉన్నటువంటి ఆకులంతా తినేసి కాడ మాత్రం మిగిల్చేసేయాలి పురుగులు. మన దగ్గర కూడా ఏమీ లేదు. మనలో విశ్వాసం లేదు, మనలో నమ్మకం లేదు, మనలో యథార్థత లేదు, మనలో పవిత్రత లేదు. ఒక ఆకుని పసరు పురుగులు తినేసి ఒక కాడను వదిలేసినట్టు, వెన్నును వదిలేసినట్లుగా మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి నేను చేయవలసింది ఏంటంటే, ఇప్పుడైనను ఉపవాసం ఉంది, కన్నీరు విడిచుచు దేవుని స్తుతించాలి, మనస్పూర్వకంగా దేవుని నామాన్ని ఆరాధించాలని వాక్యం తెలియదు. ఇక 14వ వచనం వచ్చి 13వ వచనం, మీరు వస్త్రములు కాదు చింపుకోవడం, మీ హృదయములను వస్త్రాన్ని చింపినట్టు చింపండి. చింపి దేవుని నామాన్ని స్తుతించి కనపరిచి మహిమపరిచే వారుగా ఉంటే, ఇక్కడ ఏం రాయబడింది? యుగాంతము గూర్చి రాయబడి ఉన్నది వాక్య గ్రంథంలో. దేవుని రాకడను గూర్చి రాయబడి ఉన్నది వాక్య గ్రంథంలో. నాశనమును గూర్చి రాయబడి ఉన్నది వాక్య గ్రంథంలో. భయమును గూర్చి భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. యేసు ప్రభు భూమి మీదకి వస్తే భయంకరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో వైపరీత్యాలు, ఎన్నో విపత్తులు వస్తాయి. అందువరకు మనం సిద్ధపడాలి. కన్నీరు విడిచుచు ప్రభు వస్తే ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ అడగాలని దేవుడు పాప క్షమాపణ అడగండి అని దేవుని వాక్యంలో రాయబడి. ఇక ఈయన రాసినటువంటి ఈ గ్రంథము 8 క్రీస్తు పూర్వము 835 సంవత్సరంలో ఈయన భక్తి విశ్వాసములు కలిగి ప్రభువుని రాకడను గురించి విడమర్చి ఈ దినాలు ఆ రీతిగానే ఉన్నాయి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి దినాలుగా ఉన్నాయి. అయితే మత్తయి ఈ మార్పు సువార్తకుడు ఏం చెప్తున్నాడు? అందరూ లోనికి రావట్లేదు, బయట కొంతమంది ఉన్నారు. చూడండి ఆ మాట 12వ వచనం 4వ అధ్యాయంలో, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ నొందుదురేమో, మీరు కన్నీరు విడచండి. ఆటోడు కోసం వాళ్ళేమో పాప క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు. లోకము వెలుపల మొట్టమొదటి వాడేట పదం ఎక్కడ? 12 వచ్చిన మొదట్లో వెలుపల నుండి వారంట, బయట ఉండేవాళ్ళు. ఈ బయట ఉండేవాళ్ళు ఎవరు అనేటువంటి ఆలోచన చేస్తే, ఈ బయట ఉన్నవారు ఎవరు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం. 15వ వచనంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఊరు బయట ఉన్నారు. వీళ్ళ కొరకు నువ్వు కన్నీరు కార్చాలి, వీళ్ళ కొరకు ఉపవాసం ఉండాలి, వీళ్ళ కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన, ఆసక్తి ప్లస్ అత్యాసక్తి కలిగి ప్రార్థన. ఇప్పుడైనను మీ వస్త్రములు కాదు కానీ మీ హృదయములను చింపుకొని దేవుని నామాన్ని స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ వెలుపల ఉన్నటువంటి ప్రజావాణి కొరకు, ప్రజాని కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి వచ్చిన వాళ్ళు అందరూ లోపల ఉన్నవాడు, ప్రభు నేర్పిన వారు వీళ్ళందరూ, మేమందరూ, మనందరూ. కానీ వెలుపల ఉన్న వారి కొరకు ఎప్పుడైనా మీరు కన్నీరు కార్చి, వారి పాపములు ఎలా ఉన్నాయి? రక్తపు మరకల వలె ఉన్నవి. వారి పాపములు ఎలా ఉన్నాయి? ఎంతగానో ఎర్రనిపై కనిపిస్తున్నాయి. వారి కొరకు మందిరము లోపల ఉన్నటువంటి మనం, మందిరము వెలుపల ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తాం. చూడండి అన్నమాట, చూడండి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం.
చెప్పు. నీ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడును నిమిత్తము వీటిని మనస్కరించు, వీటి అన్నే సాధకము చేసుకొనుము. వేటి యందు, నీ ప్రవర్తన యందు, నీ క్రియల యందు, సమస్తము నీ నడవడిక యందు, నీ మాటల్లోను సమస్తము కూడా వీటి యందు సాధకం చేయాలంట. మనం సాధకం చేయాలి. వాటిని మనము హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని ఏ రీతిగా నడుచుకుంటున్నాము. అభివృద్ధి, నీ జీవిత విధానాన్ని అభివృద్ధి చేయడానికి హోషేయ ప్రవక్త చెప్పినట్లుగా ఇప్పుడైనా నేను ఏం చేయాలంటే ప్రాంతంలో ఉండాలి, మంచి నడవడికలో ఉండాలి, మంచి ప్రవర్తనలో ఉండాలి, మంచి క్రియలో ఉండాలి, మంచి ప్రతిదీ కొనసాగించే వారిగా ఉండాలి. ఇప్పుడైనను దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తిమోతి తన పత్రికలో ప్రవర్తనలోను, క్రియల్లోను, మాటల్లోను, నడవడికలోను జాగ్రత్త సాధకం చేయి. దేవుల్లో బ్రతకాలి. ఆయన ఏమంటాడంటే ఇప్పుడైనాను ఈయనంటాడు సాధకం చేయి. అన్నీ కూడా దేవుల్లో యథార్థత కలిగి, పవిత్రత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడిగా ఉండడానికి నువ్వెప్పుడు కూడా దేవుని యొక్క స్థితిగతులను వదిలిపెట్టగానే వాక్యం లేదు. యోగారు అంటే 23:23లో యోగారు కూడా ఆ మాట, అదే మాటను తెలియజేస్తారు. నేను ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత నరకం అనిపించినప్పటికీ కూడా 22:23లో చక్కని వాక్యాన్ని చెబుతాను. ఆయన ఏమంటాడంటే నువ్వు చేసుకున్నటువంటి నీ స్థితిని బట్టి నీ అభివృద్ధి ఉంటుంది అని ఆయన తెలియజేస్తాడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల ఏం చేస్తాం? మొట్టమొదట అభివృద్ధి అనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. హోషేయ మాట్లాడుతున్న మాట. ఇప్పుడైనా నీవు కన్నీరు కాచి మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినేవా, దేవుని స్తుతించినేవా, దేవుని కనపరిచినేవా, దేవుని మహిమపరిచినేవా, ఇప్పుడైనను బయట ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినేవా, వెలుపల ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినేవా, అభివృద్ధిని ఇస్తాడు దేవుడు అంటాడు. యోగుగా నువ్వు సాధకం చేయి. దేవుల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యానికి సాధకం చేయి. అప్పుడు ఏమంటాడు? మీకు అంటాడు 7:7 అంటాడు. ఈ 7:7 ఏమంటాడంటే నా దేవుడు నా ప్రార్థన, చాలాసార్లు చదువుకున్నాం, చెప్పండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కనుకనే దేవుని వాక్యానుసారంగా నీవు పాప క్షమాపణ పొందినప్పుడు నీ జీవితానికి అభివృద్ధి ఉంటుంది. నీ జీవితానికి అభివృద్ధి ఉంటుంది, నీ కుటుంబానికి అభివృద్ధి ఉంటుంది, నీ వ్యక్తిగత జీవితానికి అభివృద్ధి ఉంటుందని భక్తుడైనటువంటి ఈ యొక్క యోబు గారు తెలియజేశారు. యోబు తన జీవితంలో ఉన్న కష్టాలేంటి, యోబు తన జీవితంలో ఉన్నటువంటి శ్రమలేంటి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో వైపరీత్యాలు, వాటన్నిటినీ కూడా సొంత వారిని తను హింసించినప్పుడు, బాధించినప్పుడు ఆయన ఎంతగానో ఈ మాట మన కొరకు తెలియజేస్తాడు. భౌతికంగా అభివృద్ధి చెందుతావు, శారీరకంగా అభివృద్ధి చెందుతావు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతావు. ఈ భౌతికమైనటువంటి అభివృద్ధి, శారీరకమైన అభివృద్ధి, వ్యక్తిగతమైన అభివృద్ధి, ఆర్థికమైన అభివృద్ధి కావాలి అంటే నీ పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ. అందుకని వెలుపల ఉన్నవారు ఒకవేళ ఇంకా నువ్వు సమయాన్ని ఇస్తే పాపక్షమాపణ పొందుతారేమో అంటున్నాడు యేసు ప్రభు. అందుకే నా అక్కడ ఆలస్యం. వారి పాపక్షమాపణ కొరకే నేను ఆలస్యం చేస్తున్నాను. ఒకవేళ నేను ఉన్నపాటికి వస్తే వెలుపల ఉన్న వారికి రక్షణ లేదు, వెలుపల ఉన్న వారికి పాపక్షమాపణ లేదు, వెలుపల ఉన్న వారికి నా ఆశీర్వాదం లేదు, నిత్యత్వంలో వారసత్వం లేదనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తా అన్నాడు. చూడండి, ఆ మాట మనం చూస్తే ఈ యొక్క మత్తయి సువార్తలో 9:2 కూడా అదే మాటను ఆయన తెలియజేస్తున్నాడు. పాప క్షమాపణ గురించి తెలియజేస్తున్నాడు. ఇదిగో జనులు
పక్షగలవాయుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, ఆ పక్షమైన వాడితో, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడిన. అంటే వీడు ఎంతవరకు ఇంతవరకు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఆ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు, చాయ్ పెట్టారు, తీసుకొచ్చారు, యేసు ప్రభుకి అప్పగించారు. అప్పటి వరకు బయట ఉన్నాడు. లోపలికి వచ్చినట్టునే దేవుడు అంటున్నాడు, యేసే అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. లోపలికి వస్తే పాప క్షమాపణ, బయట ఉంటే పాపం అంతకంతకి రెట్టి. ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఈ పక్షమైన వాడు ధైర్యంగా ఉండము. ఇదిగో ఇంతవరకు నీ పక్షమైన మంచం మీద పడి ఉన్నామేమో, ద్రవ్వడి ఉన్నావు, దొప్పడి ఉన్నావు, శారీరకంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా నువ్వు ఎంతో నలిగిపోయి ఉన్నావు. ఇప్పుడైతే నా యుద్ధం వచ్చావు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? నీకు ధైర్యము, తర్వాత పాప క్షమాపణ. అందుకనే అంటాడు ఆయన, ఇప్పుడైనను నా యొద్దకు రండి, మనస్పూర్వకంగా ఉపవాసం ఉంది ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో తెలియజేయబడి ఉన్నది. కాబట్టి దేవుని ద్వారా ఈ హోషేయ ఆ చెప్పినటువంటి మాటలు మన ఎన్నడూ కూడా గత వారం విన్నాం. గత వారం హోషేయ చెప్పినటువంటి మాటలు, అంతకుముందు వారం జకర్యా చెప్పిన మాటలు విన్నాం. జకర్యా చెప్పిన ఈ వారము యోవేలు మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, చేసిన పొరపాటు మరెన్నడూ చేయకు. ఒకసారి జరిగిన సంఘటనలు ఎప్పుడు ఎదుర్కో. నీ హృదయంలో దేవుని సాధకం చేసినప్పుడు మరెన్నడూ కూడా ఎదుర్కొనవు అనేటువంటి. అందుకే శిష్యులు అంటారు, లోకసువార్త 17వ అధ్యాయము 5వ వచనం అంటారు, శిష్యులు అంటారు, నిజమైనటువంటి అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఏదో కలిగేమని అడుగుతారు. అక్కడ చెప్పండి. అపోస్తలులు అంటున్నారు మాట, 12 మంది శిష్యులు అన్నారు. 12 మంది శిష్యులు అన్నారు. ఏమంటున్నారండి? మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుని అడిగాను. అభివృద్ధి ఏమని అడుగుతారంట. మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభువా. అయినప్పటికీ కూడా ఆ 12 మందిలో ఒకడు ఏం చేశాడు? మార్గం తప్పాడు, పాపం చేశాడు. వాడికి పాప క్షమాపణ లేదు. ప్రభు వాక్యం తెలియజేస్తాం. అపోస్తలులందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని అంటా ఉన్నారు, మా విశ్వాసమును అభివృద్ధి చెయ్యి ప్రభువా, మా విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యి, మమ్మల్ని కనికరించు అని ప్రభు దగ్గర అడిగారు. అడిగినప్పటికీ ఆ 12 మందిలో ఒకడేం చేశాడు? ప్రభువుని అప్పగించాడు, తన మడమునెత్తాడు ప్రభువుని తంతానికి. అవును, నిజమే. ఒక్కొక్కసారి మనం అలా చేస్తున్నామేమో, మన మడాన్ని ప్రభు మీద ఎత్తుతున్నామేమో. ఎప్పుడు ఎత్తుతాం? మనం పాపక్షమాపణ లేనప్పుడు. ప్రభు దినదినము కూడా ప్రేమించాడు కానీ వ్యతిరేకించలేదు. ఎఫెసీ పత్రికలో ఆ మాట కూడా మనం చూస్తాం. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో అభివృద్ధి పొందాలి. ఎదుగుదుము అని ఉన్నాం కూడా. ఎదగమంటే ఏంటండి? నిన్న విత్తనం వేసాం, రేపేమో మొక్క వచ్చింది, ఆకులు వచ్చాయి, తర్వాత ఎదుగుతా ఉంది. అభివృద్ధి పొందించు ప్రభువా. నీ మనసును కలిగి ఉండుటలో కానీ, నీ ప్రవర్తన కలిగి ఉండటంలో కానీ, నీ వాక్యాన్ని మేము అనుసరించడంలో కానీ, అన్ని విషయంలో కూడా క్రీస్తు వలె ఉండుటకు మమ్మల్ని ఎదుగుంపజేయి, అభివృద్ధి చేయి ప్రభువా అని శిష్యులు అడిగారు. మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి తండ్రి, మా నమ్మకాన్ని అభివృద్ధి చేయి. ఎప్పుడైనా ప్రార్థన చేసామో మనం మా విశ్వాసాన్ని, నమ్మకం, నిరీక్షణను అభివృద్ధి చేయి ప్రభువా అని? ప్రభువుకి ఇష్టమైనటువంటి పాత్రగా మనం జీవించామా? అందుకనే
బావమర్ది గారిని చెల్లెల్ని కారులో తీసుకెళ్తాడంట. బావమర్ది కారులో తీసుకెళ్తాంటే చెల్లెమ్మందంట, అన్నయ్య ఇదే కారులో మమ్మల్ని పర్లోకం తీసుకెళ్ళారు. ఏంటి తీసుకెళ్ళాలంటే ఏం చేయకూడదు, యాక్సిడెంట్ చేయాలి. వీళ్ళిద్దరినేమో దేవుడు అన్నవారు వెలపడి ఉన్నవారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా, బావమర్ది చెల్లి కూడా దేవుడిని అనగని వారు, దేవుడు నమ్మని వారు, దేవుడు స్తుతించిన వారు, దేవుడు కనపరిచిన వారు, దేవుడు మహిమపరిచిన వారు, వెలుపట్టి వారే ఉన్నారు. దేవుని విషయం వారు అంతగా ఎరగని వారే ఉన్నారు. వెలుపటి వారు అంటే ఎరగని వారు, ఎదగని వారు. ఈయన ఎరిగిన వాడు. అన్నయ్య, అమ్మా నువ్వు తిన్నగా పరలోకం తీసుకెళ్ళమంటున్నావు నన్ను. పరలోకం తీసుకెళ్ళడానికి పరలోకం నుండి ప్రభు గొప్ప రైలు బండి వేసుకొస్తాడు. గొప్ప కారు వస్తుంది, గొప్ప విమానం వస్తుంది. పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి అర్హత, హక్కు దేవుడు నాకు ఇవ్వలేదు. కానీ దేవుని దగ్గర ఉన్నది ప్రధానమైనటువంటి హక్కు. మీరిద్దరూ ఇప్పుడే ఇక్కడ యేసుక్రీస్తు నమ్మండి, పరలోకం తీసుకెళ్తాడని చెప్పాడు. నిజమే, పరలోకం వెళ్ళేటటువంటి యోగ్యత, ధన్యత యేసుక్రీస్తు ప్రభు యొక్క హస్తాల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ధన్యత ఏమిటి అంటే, పరలోకవాసులుగా నీకు స్వాస్థ్యము క్రీస్తు యొక్క ఉన్నది అనేటువంటి సత్యాన్ని నీవు నేను గ్రహించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాము. మొదటిది అభివృద్ధి, రెండవది ఆశీర్వాదం. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయండి? యేసు ప్రభు. ఇప్పుడు అన్నయ్య ఇదిగో నన్ను తీసుకుని పరలోకం వెళ్ళిపోవాలి ఇదే కారులో. ఆ బావన్నాడు, నన్ను తీసుకుని మా ఇద్దరిని తీసుకుని పరలోకం వెళ్ళిపోండి బావగారు, పరలోకం తీసుకెళ్ళే హక్కు, ఆధిక్యత ఎంత యేసుక్రీస్తు ప్రభువు నేను నమ్మినప్పటికీ కూడా నాకు లేదు. నాయన ప్రార్థించే హక్కు మాత్రం నాకు ఇచ్చాడు. నువ్వు పరలోకం వెళ్ళాలని, నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలని, దేవుడు రాజ్యంలో వారసత్వం సంపాదించాలని, సంపాదించడం కొరకు ప్రార్థించేటటువంటి యోగ్యత, ధన్యత, అర్హత నాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది దేవుడి యొద్దకు వచ్చానన్నాడంట. వెంటనే వాళ్ళిద్దరు చెప్పాడు, అయ్యో ఎంత మంచి మాట్లాడాడు. ఎంతవరకు మనము దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాము, దేవుడిని నిర్లక్ష్యం చేశాము, దేవుడి యొక్క ఆధీనంలో లేకుండా బయట వారుగా, వెలుగుల వారుగా జీవించామేమో. నా బావ చెప్పిన మాట ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. రేపటి దినం నుండి మనము బావను వెంబడించి బాప్తిస్మం పొందితే నిత్యత్వానికి గొప్ప ఆశీర్వాదం దొరుకుతుందని సత్యం తెలియజేస్తాడు. దావీదు అంటాడు 115:14 అంటాడు కదా, 115:14 కీర్తన యెహోవా మిమ్ములను మీ పిల్లలను అభివృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీకు ఆశీర్వాదము కలుగును. మొదటిది ఏంటి? అభివృద్ధి కలుగుతుంది ప్రభువుని అంగీకరిస్తే. ఆశీర్వాదం కలుగుతుంది ప్రభువుని అంగీకరిస్తే. అందుకే ఈ యోవేలు అంటున్నాడు, ఇప్పుడైనాను బాగా ఊదినట్టు చెప్తున్నాడు వాక్యం. బాగా గురించి తెలిసింది కదా, ఇందాక మనం అనుకున్నాం కదా, పెద్ద బోర్డు. అందుకనే ఆయన అంటాడు, దావీదు అంటాడు, యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడాలి. మనం ఎక్కడున్నా కూడా దేవునికి ఆశీర్వాదకరం, దేవుడు ఆశీర్వదించే వారిగా మనం బ్రతకాలి. అన్ని విషయాలు, 1 ఆర్థికంగా, 2 శారీరకంగా, 3 లోకపరంగా, 4 వ్యక్తిగతంగా, 5 ఆత్మీయంగా. ఈ అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా, దేవునికి ఇష్టమైనటువంటి సాధనంగా, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకులు కలిగి అభివృద్ధి పొందే వారిగా ఉండాలి, ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. అందుకే ఈ యోవేలు పిలుస్తున్నాడు, రండి వెలపలం ఉన్న వారులారా రండి,
అందుకనే ఆ యొక్క ఇందులో కూడా కొంతమందిని తెలియజేసాడు కదా మనకి. కొంతమంది తెలియజేసాడు 15వ వచనం. మార్క్స్ వార్త 4:15 బయట ఉన్న వాళ్ళ గురించి చెప్పాడు. 15వ వచనం. ఎవరంట వీళ్ళు? త్రోవ పక్క నుండి ప్రభు వస్తుంటే ఎలా దిక్కులు చూస్తారు వీళ్ళు. త్రోవ పక్క నుండి ప్రభు వస్తా ఉంటే దిక్కులు చూస్తా ఉంటాడు. కుంటోడికి వినబడింది యేసుప్రభు మాట, చెవిటోడికి వినబడింది యేసుప్రభు మాట, పక్షవాయి గలవాడికి వినబడింది యేసుప్రభు మాట. త్రోవ పక్కన ఉన్నాడు వెలుపల ఉన్న వారికి దేవుని మాట వినబడదని సాతాను సొత్తై ఉన్నాడు. 16వ వచనము 15వ వచనం చివరికి రండి. అటువలే రాతి నేల విత్తబడిన వాడు. త్రోవ పక్కన పడిన వారు 100 మంది ఉన్నారు, రాతి నేల పడిన వారు 100 మంది ఉన్నారు. అదే రీతిగా 18వ వచనం వస్తే మొండ్ల పొదల్లో పడిన వారు కొంతమంది ఉన్నారు. 20వ వచనానికి వస్తే దేవుని మాట విన్నోళ్ళు మనమే లోపల ఉన్నవాళ్ళు. లోపల ఉన్నాము అంటే మంచి నామం పడ్డామని, లోపల ఉన్నామంటే దేవునికి అంగీకారంగా జీవిస్తున్నామని, లోపల ఉన్నామంటే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క పాటలను, దేవుని యొక్క ఆశీర్వాదము, అభివృద్ధిని నువ్వు పొందుకుంటున్నావని అర్థం. వెలుపల ఉన్నవారు మాంత్రికులతో సమానం. ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి వాక్యం 22:15 చదివాం కదా ఇందాక. వెలుపల ఉన్నవారు. అందుకనే ఎప్పుడైనా నీచములైన కార్యములు చేయకూడదని ఇర్మియా చెప్తాడు 15:19 ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మాట మనం చూస్తే మనం ఎప్పటికప్పుడు ఆలోచించాలి. కాబట్టి యెహోవా ఇలా సెలవిచ్చాడు, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించుచున్నాను. అక్కడి నుంచి వాక్యం చెప్పాలి. ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. నోటి వలె వారు నీ తట్టు నాకు తిరగవలేను, కానీ నీవు వారి తట్టులకు. ఈ వారెవరు? మొదటి మ్యాచ్ అంటే 2వ మ్యాచ్ ఉన్నాయి. వాళ్ళ తట్టు తిరగకూడదు. వెలపట్టి వారి తట్టు మనం తిరగకూడదు, కానీ వారు మన తట్టు తిరగాలి. ఏది నీచములో, ఏది ఘనములో, ఏది మంచివో, ఏది చెడుదో, ఏది అపవిత్రమైనదో, ఏది పరిశుద్ధమైనదో అన్నీ మనం తెలుసుకోవాలి. ఎక్కడున్నా, బయట ఉన్నా, లోపల ఉన్నా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండేటటువంటి మన జీవితాన్ని కలిగి ఉన్నాం. అందుకని యోబులు ఆ పిలుపునిస్తున్నాడు. మరి దావీదు అంటలేదా? ప్రతి వారం అంటాడు కదా. ప్రతి వారం మనం పలుకుతున్న మాట చెప్పండి, ఒక మాట జ్ఞాపకం ఎవరికైనా. ప్రతి వారం అందరు రాలేదు, కొందరే వస్తారు ఆ టైంకి. ఏంటి ఏంటిది? ఎంతది? 100వ కీర్తన. ఎవరు చెప్పబోతున్నారు? మన జన్మ హక్కుది. 100 కీర్తన అంటే జన్మ హక్కు. రాగానే చదివేటటువంటి వాక్యం ఏదండి? ముందొచ్చేది ఎంత మరి? సరేలే, ఇంకా 40 నిమిషాలు ఉంది, 20 నిమిషాలు ఉంది, 30 నిమిషాలు ఉంది అనుకుంటే మొదటి జన్మ హక్కు దొరకదు. జన్మ హక్కు రా. ఏంటో జన్మ హక్కు? ఏంటి ఆ జన్మ హక్కు అంటే 100వ కీర్తన. ఏంటి? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడు, ఆయన స్తుతించుడు, ఆయన నామమును కనపరచుడు. ఆయన యెహోవా దయతో ఆయన కృపనిచ్చి ఉండును.
ఆయన సత్యము తార్కారము. ఈ వాక్యం బాగుంటున్నారు అందరూ కూడా. అసలు దీంతోనే ప్రారంభమవుతుంది చర్చి. యాత్గానండి, దేవాలయం అనేది వాక్యంతో ప్రారంభమవుతుంది. ఈ వాక్యాన్ని బాగుండకూడదు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని యొద్దకు రండి హృదయపూర్వకంగా. ఈ వాక్యము మన జన్మ క్రిస్తువుల జన్మ హక్కు. మరి ఎవరికి ఉండదు? నాకే ఉంటుంది. అందరికీ 51 కీర్తన ఉంటుంది, మనకు 100 కీర్తన ఉంటుంది. చేసేలు కనుక, లోదరన్స్ కనుక, మెథడిస్ట్ కనుక, రోమన్ క్యాథలిక్ కొడుకు 51 కీర్తన పాపంతో పువ్వులు అంటారు. దీన్ని ఏమంటారంటే పిలుపు వాక్యం. ఈ పిలుపు వాక్యం అందుకోవాలనే తాపత్రయం ఉండాలి నీకు. ఈ పిలుపు వాక్యానికి నేను లోబడాలని తాపత్రయం ఉండాలి నీకు. ఈ పిలుపు వాక్యం నేను వినాలి, నా చెవులు పడాలి, వారమని ఒక గురు ఉండాలి నీకు. ఉండదు. ఉండదు. ఉండనే ఉండదు. ప్రసంగి 5:2 దేవుని తట్టు తిరుగు. ఇప్పుడైనా 5:2 నీ దేవుని సన్నిధి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయము, నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవును నేను మనందరము కూడా భూమి మీద ఉన్నాము. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. దేవుని సన్నిధానంలో వస్తే పిలుపు వాక్యం విన్న వెంటనే నీ ప్రవర్తన కాచుకోవాలి, నీ నడవడి కాచుకోవాలి, కొద్దిగా ఉండాలి. దేవుని వాక్యానికి వచ్చి మొదలెడతాం మన మాటలు. బయట ఉండవు కదా, మనం కలిసినాం ఎప్పుడు బయట అయితే. దయచేసి ఏమనుకోకండి, లోపలికి వచ్చాకే సమయం దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడన్నాము పిలుపు వాక్యం? ఎప్పుడన్నాము దేవుని వాక్యానికి లోబడి? ఏమనుకోకండి. నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకోకు, నీ హృదయమును త్వరపడ నీయకు, నీ నోటి మాటను కాచుకో. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు అతి తక్కువ ఉండాలి. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధానం. ఇంకా ఆ 5 వచనానికి కిందకు వస్తే సమస్తము దేవుని గుళ్ళో ఎలా ఉండాలో ఉంటుంది. ఇంటికి వెళ్ళాం కదా, దేవుని గుళ్ళో ఎలా ఉండాలో నేర్పుతుంది ఆ అధ్యాయం. దావీదు అంటాడు 51 కీర్తన 11 అంటాడు కదా, 11 ఏమంటాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, తీసివేయకు. ఉందా ఆ పాపక్షేమం? ఉందా దేవుడికి తన ఒక ఒప్పుకోలు ఉందా? దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా జీవించడానికి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి నీ మాటలు కొద్దిగా, నీ ప్రవర్తన కొద్దిగా దేవునికి ఇష్టమైనటువంటి నలులారా తిరిగి రండి అని పిలిచే వరకు మనము మారకపోతే పాపక్షం వరకు, లేకపోతే ఇంకెందుకు? నలులారా తిరిగి రండి అందుకున్నావే పలుకు, ఇంకెందుకు? అక్కడ దాకా మనం వెళ్ళకూడదు. ఎక్కడే ఉండాలి, ఎక్కడే ఉండాలి. సమస్త దేశం ద్వారా యెహోవాకు ఉత్సాహం చేయి, సంతోషంతో యెహోవాని సేవించండి, ఉత్సాహం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఇది వచ్చిన వెంటనే ఈ వాక్యము మీ స్వతంత్ర హక్కు. అందువల్ల అందరూ భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ అన్నట్టు భారతదేశానికి ఒక హక్కు ఉంది. మన బాప్టిస్ట్ వాళ్ళకి ఇది మన జన్మ హక్కు. ఇది తీసేసి ఇప్పుడు రేపు వచ్చే వారం 51 కేంద్రీకరణకు వింటారా మీరు? విన్నా కానీ వినసొప్పుగా ఉండదు మనకు. 51 కేంద్రించాం, దేవాలయం బాగుని, దేవాలయం దోషిని, దేవాలయము అని అంటాను.
మీరు వినసొంపుగా ఉంది. ఎందుకంటే ఆది కాలం మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి జన్మ హక్కు ఈ 100వ కీర్తన. కాబట్టి నీవు తెచ్చి నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ సన్నిధి నుండి యెహోవా నిన్ను త్రోసివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా మీద నుంచి తీసివేయకు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యోవేలు చెప్పిన మాట ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కన్నీటితో నా యొద్దకు వెంటనే ఆయన పిలుపునిచ్చాడు. అది వెలుపటి వారికి అర్హత లేదు, లోపల ఉన్న వాళ్ళు మర్యాదతోనూ క్రమంతో పాటించవలసిన వారమై ఉన్నాము. అందుకొరకు వాక్యము ఇర్మియా గ్రంథంలో 1 అభివృద్ధి, 2 ఆశీర్వాదము, 3వదిగా ఆయన ప్రసన్నత. దేవుని ప్రసన్నత పొందాలి అంటే ఆ 3 మాటలు కొనసాగించాలంటే ఇప్పుడైనా దేవుని మాట వినండి, దేవునికి ఇష్టలై కనుకండి, దేవునికి అంగీకారం ఉత్తమైనటువంటి పాత్రగా మీరు ఉండండి. 35:19 వాక్యము ఇర్మియా గ్రంథం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుకున్నది ఏమనగా, నా సన్నిధిలో నిల్చుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండగా మారడు. ఎక్కడ ఉండక మారడు? దేవుడి సన్నిధిలో ఉండక మారడు. ఈ రేకాబు సంతతి వాడు రేకాబీయుల గురించి ఒకసారి నేను చెప్పాను మెసేజ్. రేకాబీయుల గురించి చెప్పాను. వాళ్ళంతా దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండక మానరట, దేవుణ్ణి ఆరాధించగా మానరట, దేవుని స్తుతించగా మానరట, దేవుని కొనియాడగా మానరట, దేవుణ్ణి భజనతోనూ ఇంకను పిల్లల గ్రోవుతోనూ వాయిద్యములతోనూ బేరీలతోనూ దేవుని స్తుతించగా ఎన్నడూ మానరు. అలాగా మనం కూడా ఉండాలని వాక్యం తెలియజేస్తాము. ఇక చివరిగా మనం చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో తన పితరులైన దేవుడు యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచబడినది ఆయన వారిని ఎక్కడికి అప్పగించాడు? దేవుని మాట కాకపోతే నాశనానికి అప్పగించాడు. మనం కూడా నువ్వు అభివృద్ధి పొందాలంటే, నువ్వు ఆశీర్వాదం పొందాలంటే, దేవుని ప్రసన్నత నీకు అమ్ముపడాలి అంటే ఈ వినాశనాన్ని కోరుకోకూడదు. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండడానికి కోరుకోవాలి, దేవుని సాధనంగా. అందుకే యోవేలు పిలుపునిచ్చారు. ఏంటో పిలుపు? ఇప్పుడైనను మీ పాపములను విడిచి దేవుని యొద్దకు రండి, మీరు పాప క్షమాపణ కలిగి దేవుని నామాన్ని స్తుతించండి, దేవుని నామాన్ని కనపరచండి, దేవుని నామాన్ని మహిమపరచండి. అప్పుడు నేను వినాశనానికి మిమ్మల్ని నేను అప్పగించనని వాక్యం తెలియజేస్తాను. ఆ రీతిగానే ప్రసన్నత, దేవుని ప్రసన్నత. చూడండి 2వ దినవృత్తాంతం 39 3 వాక్యాలు మీకు చెప్పాను. 1 అభివృద్ధి, 2 ఆశీర్వాదం, 3 ప్రసన్నత. చూడండి, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరు ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయినా వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశములకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన ఎవరి యందు? మన యందు. ఆయన మీ యందు ప్రసన్నుడగును. ప్రసన్నత. దేవుని యొక్క ఆ మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన చెప్పిన మాటలు, యోవేలు చెప్పిన మాట, మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన ఎంతో భయంకరుడు. ఆయన వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఇక్కట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆయన ప్రసన్నత కొరకు వేచి ఉండాలంటే ఇప్పుడైనను అంటాడు. ఇప్పుడైనను మారు మనసు పొంది, ఇప్పుడైనను పశ్చాత్తాపడి, ఇప్పుడైనను గతం వదిలే, బయట వదిలే, లోపలికి వచ్చిన నీవు ఇప్పుడైనను
బయట ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత బయట వారిని రక్షించు అని పాప క్షమాపణలో అభివృద్ధి. పాప క్షమాపణ పొందితే అభివృద్ధి, పాప క్షమాపణ పొందితే ఆశీర్వాదం, పాప క్షమాపణ పొందితే దేవుని యొక్క ప్రసన్నతను చూస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించున్నాడు.